హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లోనే ఐస్‌ని ప్రిపేర్ చేసుకుందాం. బయట కొన్న ఐస్ కంటే కూడా ఇంట్లో చేసుకున్నది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో ఇంట్లోనే కుల్ఫీని ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇందులోకి మనం షుగర్ కూడా వేయకోకుండా తయారు చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి అయితే చూసి ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ చిక్కటి పాలను వేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటాం కదా! ఆ పాలను వేసేసుకొని ఇదంతా మధ్య మధ్యలో కలుపుతూ సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న అర లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్‌ని వేసుకోండి. ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. మీరు ఏ ఫ్లేవర్ అయినా వాడుకోవచ్చు. ఇందులోకి మరుగుతున్న పాలని ఒక గరిటెడు వేసేసి ఇదంతా కూడా ఉండలు లేకోకుండా జారుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాలలోకి వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఈ కస్టర్డ్ మిల్క్‌ని మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా బెల్లం పొడిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు. లేదా మీ రుచికి సరిపడా వేసేసుకోండి. తర్వాత ఇదంతా ఒకసారి మిక్సీ పట్టాలి. ఇలా 1 లేదా 2 రౌండ్‌లు మిక్సీ పట్టేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి చిన్నగా చాప్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఐస్ తినేటప్పుడు మనకి మిడిల్‌లో తగులుతూ చాలా బాగుంటాయి. ఇలా వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసేసుకోండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఐస్ తయారు చేసేసుకోవడానికి ఇక్కడ నేను టీ గ్లాస్‌ని వాడుతున్నాను. మనం మామూలుగా కాఫీ లేదా టీ తాగడానికి చిన్న గ్లాసెస్ వాడతాం కదా! ఆ గ్లాసుల్లో కుల్ఫీ ఐస్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ ఉంటే అందులో వేసేసుకోండి. ఇలా గ్లాసులోకి వేసేసుకున్నాం కదా! వీడియోలో చూపించిన విధంగా గ్లాసులకి బటర్ పేపర్ కానీ, లేదా కవర్ కానీ చుట్టేసేసి ఇలా థ్రెడ్‌తో కట్టేసేసామంటే సరిపోతుంది. లేదనుకోండి ఇలా మూతలైనా మనం పెట్టేయొచ్చు. మన దగ్గర చిన్న చిన్న మూతలు ఉంటే ఇలాంటివి పెట్టేసేసుకున్నామనుకోండి సరిపోతుంది. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం కవర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఓపెన్‌గా మాత్రం అస్సలు పెట్టకూడదండి. అది అన్‌హెల్తీ. ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసి 4 గంటల పాటు మనం వీటిని అలాగే ఉంచేయాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఐస్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెంటనే మనం ఐస్‌ని తీయడానికి చాలా కష్టమైపోతుంది. అందుకని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. లేదంటే వాటర్‌లో 1, 2 సార్లు డిప్ చేసేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా ఐస్ ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా ఐస్‌ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సమ్మర్‌లో పిల్లల కోసం ఇలా చల్ల చల్లగా చేసివ్వండి. ఈవినింగ్ టైమ్‌లో అయినా, ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అయినా. బయట కొనడం కంటే కూడా ఇంట్లో చాలా తక్కువ ఖర్చులో చాలా రుచిగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తారు కదూ! తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.